రే కొడున్నాడ్రా. రే చంటి రే. ఈడేం చేస్తున్నారా? అరే చంటి రే ఏమైందిరా? నా వల్ల కాదురా, నేను చచ్చిపోతా. అసలు నా వల్ల ఏం కాదురా బై. అరే మేము లేమారా, ఏదో వేద్దాం నడు. లేరా. అరే ఇంత చిన్నదానికి ఎవడని చేస్తాడారా? పిచ్చాన్వా? చిన్నదారా ఇది చిన్నదారా? లేరా, నేను చచ్చిపోతా. నాకు అవసరం లేదు టెన్షన్స్ అన్ని. నా వల్ల కాదు. నేను చచ్చిపోతారా బై. నేను చచ్చిపోతారా బై. రేయ్ హలో. చెప్పరా, కాల్ చేసినావు? నువ్వు లేపలా అని మళ్ళీ వన్నా. నైట్ ప్లాన్ గుర్తుందిగా? రా వస్తా. అరే నువ్వు కార్ తీసుకురావడం మర్చిపోకరా. మర్చిపోనరా, తెస్తా. కిషోర్ గాడేడ్రా? హైదరాబాద్ నుంచి వస్తాడంటరా, అక్కడ జాయిన్ అవుతాడులే డైరెక్ట్గా. సరే మరి మర్చిపోక మళ్ళా. సరేరా బాయ్. అరే ఆగ్రా, మా పిల్ల ఫోన్ చేస్తుంది. చెప్పే. షట్, పంచర్ అయిందేంట్రా? ఇప్పుడు కార్ ఎట్లారా బాబు? కార్ లేదని తెలిసి నా వచ్చి నా నోట్లోనే పోస్తాడు. ఇప్పుడు ఏం చెప్పాలో ఏందో. ఉన్నాడో లేడో. అరే మామా. చెప్పురా. కార్ కావాలరా. అడగనీకి ఇంత నన్ను ఉందారా నీకు? లాస్ట్ టైం నువ్వు చేసిన దానికే 10,000 బొక్క. బుద్ధున్నాడు ఎవడన్నా మళ్ళీ ఇస్తాడా? ఫ్రెండ్వే గారా, నువ్వు ఎట్లంటే ఎట్లారా? ప్లీజ్. లేదు ఇయ్యను రా. పోనీ బైక్ అయినరా, తీసుకుపోతా. సరే తీసుకుపోయినా. అమ్మ కిలమేసమ్మా, ఏం జరిగినా అన్నీ నువ్వే చూసుకోవాలమ్మా. అన్నా నువ్వు కూడా చూసుకోవాలన్నా. ఏమవుతుందేమో. ముఖమేంద్ర గట్లా పెట్టినావు? కార్ ఏడారా? అరే కార్ అయితే మన గల్లీలో పోనీకి ఇరుకు సందుల్లో ఫుల్ కష్టం రా. అదే బైక్ అయితే ఫుల్ కంఫర్ట్. హలో. హలో. ఎడున్నావు? ఇంట్లో. వస్తున్నావా? నువ్వు ఎక్కడున్నావు? ఇగో మన కిలమైసమ్మ గుడి దగ్గర ఉన్నా, జల్దీరా. ప్లీజ్ తండ్రి, నువ్వే రావచ్చు కదా. ఏమైంది? ప్లీజ్ 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 ప్లీజ్. అరే అరే వస్తున్నావు. రమ్మంటున్నారు ఇప్పుడు. మననే రమ్మంటుంది. అరే నేను రానురా. రాబే. ఈ పోర్ల కథలే అలాగుంటాయిరా. అరే అఖిల గేట్ దగ్గర రమ్మన్నదిరా. పో మళ్ళా. పోరా, ఇక్కడుండి ఏం చూస్తున్నావు? అరే మా బావ గురించి తెలుసు కదా, నువ్వు పోరా. అరే అరే పోరా. అరే నాకు టైం అవుతుందిరా. పోరా. అరే అరే పోరా. అరే నువ్వు పోరా బై.
మా ఇది వెళ్తుంది ఉరుకురో ఏయ్ పట్టుకో పట్టుకో దొంగ మగం పట్టుకో. రే ఆగరా రే రే ఆగరా ఆగరా రే నీ అయ్యో ఏడికి పోయారా నడు అన్న అన్న నాకేం తెలీదు అన్న 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 ప్లీజ్ అన్న నాకేం తెలీదు అన్న. పద్ధతేనా వేగది సిగ్గుచరా ఉందా ఇంతేమైనా? మన కాలనీలో జరిగిన ఇటువంటివి ఏమైనా? రాత్రి 12 గంటలకు పిల్లలు లేపకపోయేది. 12 గంటలకు కాదు 11:33 PM. ఇంకా టైం చెప్తున్నావు నాకు? అంతున్నావువి ఎందుకు వచ్చినావు మళ్ళా? అందరూ అమ్మాయినవి దొరకమనుకున్నాం మా వాడు దొరికిండు. అది కాదురా, అయినా కాలనీలో పెద్ద మనుషులు లేరా లేచిపోవడం ఏందిరా? అరే అది అయినా కాదు, మీ మామ కూతురు లేపుకోవాల్సిన అవసరం ఏముందిరా? అయినా మా చంటిగాడు మంచోడే, ఆ దోసగాలే లంగలు. మా చంటి మంచి పిల్లోడు. లేపకపోగానే అయిపోతుందా? ఏం పెట్టి తాస్తాడు? లోడంట ఆడిబిడ్డలు లేపకపోయినా ఆడోళ్ళ పుస్తకం లేపుకొస్తాడా ఏంది? పనా చేత కాదు, 2 తోకలు వేసుకొని గాలి తిరుగుతుంటాడు, సినిమాలు అంటుంటాడు. ఏం చూసేయాలి పిల్లను? మన కాలనీలో జరుగుతుంది ఇటువంటిది ఏమైనా? 12 గంటలకా? చెప్తే గలీజ్ ఉంటుంది. ఈయనకి చదువు సందే లేదు, చిన్నప్పటికెళ్ళి ఇష్టపడతారు కదా. అయినా మనోడే కదా అని ఊరుకుంటుంటే గిట్లా లేపుకెళ్ళాడు కరెక్టేనా? అయినా నైటు ఈడు దొరుకుండాల్సింది, ఆ ముక్కి ఈడు పొగులుతుండే. అయినా మా మామూలు అనాలి, ఊర్లో పంటేసిది ఉందని వాళ్ళ పని మీద వెళ్ళిపోయారు. ఈయనేమో ఇక్కడ చెంగలో పూదండని ఆట ఆడుతుండు. అయినా కాలనీ ప్రెసిడెంట్ అని గుర్తుండేనా నీకు? నా చెల్లెని లేపుకుపోతావా నువ్వు? ప్రెసిడెంట్ చెల్లెలంటే భయపడిపోతామా? ప్రెసిడెంట్ చెల్లెలను ప్రేమించకూడదా? ప్రెసిడెంట్ చెల్లెలకి మొగ్గులు రారా? అగాగు ఇంకోటి ఇస్తా. కాలనీకి ఎంతో మంది ప్రెసిడెంట్లు వస్తుంటారు పోతుంటారు, కానీ చంటిగాడు ఇప్పుడు ఇక్కడ ఉంటాడు. లోకల్ సూపర్ రా చంటి. ఏహే ఏంది లొల్లి, ఉండాలా పోవాలా? ఏ జరాగు. కూసో రమేష్, మాట్లాడుతున్నాం కదా. ఇదంతా కాదనా, అయిపోయిందేదా అయిపోయింది. మా చెల్లికని ఏ దిక్కు కాదు. మా ఉల్లిగడ్డ దుకాణం చూసుకో, 2 సంవత్సరాల్లో మా చెల్లి చదువు అయిపోతుంది, నేనే పెళ్లి చేస్తా. ఇంత బతికి ఉల్లిగడ్డ దుకాణంలో కూసాలా? ఆయన నేను 2 లాగా. అరే ఎట్లా ఇయ్యాలరా చంటి మా చెల్లి నీకు? డిగ్రీ లేదు, ఉల్లిగడ్డ దుకాణం చూసుకొని అంటావు నువ్వు. బిజినెస్ చేత కాదు, ఎట్లా ఇయ్యాలరా నీకు? ఆయన నా రేంజ్ ఏందో మీకు అర్థమైతలేదు. నేను అనుకుంటే ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తా. నువ్వా? నేనే ఇస్తా అంటుండు కదా, ఏదో ఒక పని చేయొచ్చు కదా, బిజినెస్ చేయొచ్చు కదా. ఇస్తావా ఏంది మరి? అప్పుడెప్పుడో 1,00,000 రూపాయలు తీసుకువేయండు, సినిమా అని అవటే పోయినాయి. ఒక్క పనని చక్కగా చేసిండా? ఆ ముఖానికి డిగ్రీ కూడా పాస్ కాలే. ఇసంటూనే నీ చెల్లెని ఇస్తావా? నీ పని చెప్తావురా, నీ పని చెప్తావు. ఆయన 2 ఏళ్ళు ఆగమంటే ఆగుతలేడు. డిగ్రీ పాస్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయి, వెంటనే పెళ్లి చేస్తా. నీ కాలు గడికి నెత్తి నీళ్ళు పోసుకుంటా. చెయ్యి, మాట మీద ఉండాలి మరి. బరాబర్ ఉంటా. ఒకవేళ 2 చేయకపోతే పెళ్ళి కాదు కదా, సన్యాసమే తీసుకుంటా నేను. సీరడానికి ఇంత దూరం రావాలారా? అరే అటు అందరు చూస్తారా, ఇట్రా. అరే ఆడ బాగానే మొగన్ లెక్క ఛాలెంజ్ చేసేసినా కానీ ఇప్పటికిప్పుడు బిజినెస్ అంటే ఎట్లా రా భయ్? అరే ఇప్పుడున్న టమాటా రేట్లకి టమాటాలు అమ్ముకొని బతికినా సెట్రా. ఏమంటారు? ఇప్పుడు మార్కెట్లో పోయి టమాటాలు అమ్ముకుంటా నన్ను ఏంద్రాయుడు? అరే నిజంగానే ఇప్పుడున్న రేట్లకి టమాటాలు అమ్ముకొచ్చామారా? అరే ఏంద్రా మజా కడుతున్నారు మీరు? నమ్మ ఆడ మొగన్ లెక్క ఛాలెంజ్ చేసి వచ్చినారా భయ్? నమ్మ ఇప్పుడు ఏది కాకపోతే పెళ్ళి కాదు కదా, సన్యాసమే ఇక. ఎప్పుడు తీసుకుంటున్నావు మరి? ఏంటిదిరా సన్యాసం అన్నావుగా. మజాకులాడుతున్నారా మీరు? అరే షవర్మా బిజినెస్ పెడదాం సెట్రా. నీ ముఖం, బట్టల షాప్ పెడదాం సెట్. అరే రియల్ ఎస్టేట్ చేద్దాం సెట్. మజాక్ రా. అరే మామ, ఈ ఉల్లిగడ్డలు టమాటాలు చెడ్డీలు డైపర్లు కాదురా, జర మంచిగా చెప్పండి రా. తీసుకురా. అరే లాస్ట్ వీక్ నాకు ఫోన్ వచ్చిందిరా, ఏదో టీ ఫ్రాంచైజ్ అని 2.5 lakhs పెట్టాలంటరా. పెడదామా? మస్తు ఉంటుంది. అరే నిజం రా, టీ ఫ్రాంచైజ్ మస్తు ఉంటుంది. ఇప్పుడు ఆ బిజినెస్ కూడా రేజ్ అవుతుంది, పెట్టినామంటే సెట్. అంతే అంటావా? అవునరా. మళ్ళా అంతే. ఇప్పుడు టీ బిజినెస్కి 5 lakhs కావాలి.
సెట్ చేసుకున్నాం అనుకో సెట్టిగా. అరే ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే ఎట్లా రా భయ్? మన ముఖానికి 5 లక్షలు ఓడిస్తారా? సత్తి మామ బిత్తి సత్తి మన షాప్ ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ ఆయనే. అది కాదు బే, సత్తి మామరా ఫైనాన్స్ ఇస్తారు చూడు, గాయనని అడుగుతా. అరే ఎట్లయినా అడుగుతారా భయ్, ఏమంటావు? అరే నా పిల్ల ఒకటే మెసేజ్ చేస్తుంది, నైట్ కలవమన్నా నేను పోతా సరేనా? ఈడెప్పుడు పిల్ల పిల్ల అంటాడేంద్రా? సరేరా, ఈ వీక్ మనీ అరేంజ్ చేసుకో. మనం నెక్స్ట్ వీక్ టీ ఫ్రాంచైజ్ వాళ్ళని కలుద్దాం. సరే నేను పోసేస్తా మళ్ళా. పో నువ్వు నీ పిల్ల. రేపటి నుంచి ఇక మొత్తం సెట్. రేపటి నుంచి మా పిల్ల నేను. నన్ను కొట్టకురో తిట్టకురో బావ సుబ్బుల బావ, నీ మీద ప్రేమ తగ్గుదరో బావ సుబ్బుల బావ. అరే ప్రేమని దోమని పిల్లో మరదల పిల్లో. ఆంటీ సంటిని పెళ్లి క్యాన్సల్ అంట కదా? సంటిని పెళ్లి క్యాన్సల్ అంటగా? సంటిని పెళ్లి క్యాన్సల్ అంటగా? ఇంకా అయినట్టే. ఎవరన్నారు మీతోటి? చిచ్చి వచ్చే నెలలే వేస్తాను నేనే, 2 ఏళ్ళు ఆపుతున్నా. అరే వాళ్ళు చేస్తా అన్నారు కానీ నేనే తర్వాత వేసుకుంటా అంటున్నా. అరే ఎంత ఇబ్బంది పెట్టి తెలుసా నన్ను? అరే నీకు తెలుసలే మన కమిటీ వాళ్ళు ఎంత పెద్దలో లేదనుకున్నావు, నేనే ఆపిన. అరే మీరేం చెప్పినా నమ్మరు పో. ముందు అది పక్కన పెట్టు. ఛే ఈ పాటకి అయిపోతున్నా మొత్తం. నన్ను అంటావేంటి సంటి? నీకు అవసరమా అసలు? నీకు అవసరమా రింగ్ టోన్? చెప్పవే చిరుగాలి చల్లగా ఎదిగెళ్ళి. అవసరమా? అనవసరంగా మీ అన్నకు పోయి బిజినెస్ చేస్తాను ఛాలెంజ్ చేసి వచ్చిన. ఇప్పుడు చూడు, నీకు ఆ టైంలో ఎవరు ఫోన్ చేసిండు? ఆయన శ్రావ్య చేసింది. దేనికంట? శ్రావ్యకి నైట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టినా లేచిపోతున్నా అని, అది ఆల్ ద బెస్ట్ చెప్దామని కాల్ చేసిందంట. ముందు ఆ ఫోన్లో ఆ రింగ్ టోన్ తీసా ప్లీజ్. నీకు నేనెక్కువనా మహేష్ బాబు ఎక్కువనా? హలో నిన్నే ఏమనుకుంటున్నావు అసలు? ఇదంతా కాదు, ఫస్ట్ బిజినెస్ గురించి చెప్పు, ఏమైంది? ప్లాన్ చేసినాం, 5 లక్షలు కావాలంట. రేపు పోయి సత్యమామని అడుగుతా, 5 లక్షలు కావాలంట. నన్ను చూస్తావేంది? నా దగ్గర ముందే చెప్తున్నా. చల్లటి గాలి, చల్లటి వెదర్ అక్కే, చల్లగుంది వెదర్ అక్కే. వస్తున్నావేంటి? అక్కే ప్లీజ్ చెప్పు. మేము ఫస్ట్ టైంకి వద్దనే అంటాం, మీరే మళ్ళీ అడగాలి. మేము ఫస్ట్ టైంకి వద్దనే అంటాం, మీరే మళ్ళీ అడగాలి. అంటే ఒప్పుకున్నట్టేనా? అన్నయ్య కాల్ చేస్తున్నాడు, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఓకేనా? బాయ్. సర్లే వెళ్తే వెళ్ళినావు కానీ మీ మహేష్ బాబు పాట తీసేయి, ఆయన వల్ల దొరికినాం ఈరోజు. మా మహేష్ బాబుని ఏమన్నా అంటే ఒప్పుకోను నేను. దీనికేం తక్కువ లేదు. మామా ఆగు మామా. మామా హాయ్. మామా 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 ఒకే మామా చెప్పు. మామా ప్లీజ్ మామా, నువ్వు చేస్తా మామా. అరే మామా ప్లీజ్ మామా, అరే మామా, అరే ప్లీజ్ మామా. లేదు మామా, నా పాల బ్యాగ్ కింద పడాలి. అరే మామా చెప్పు మామా, నువ్వు చేస్తా అంటే చెప్తా. అరే నేను చేస్తే చెప్పాలుడు, నువ్వే చెప్పు ప్లీజ్ మామా. బాధ ఏందో చెప్పు, నేను అర్థం చేస్తా కానీ ఏదైనా చేస్తా చెప్పు. బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, ఒక 5 లక్షలు కావాలి మామా. ఆడషేడ్ చేసి అన్నర్థమైందే. అరే మామా ఇను మామా 5 లక్షలు కావాలి మామా. అరే అల్లుడు నువ్వు అర్థం చేసుకో. ఫైనాన్స్ ఇస్తావు, నాకీ నీకేమైంది? సొంత అల్లుడిని నేను. లేదు అల్లుడు, పైసలు తప్ప నువ్వు ఏదైనా అడుగు సరేనా? అరే మామా విను మామా, ఏం కాదు. అరే మామా, అరే విను మామా, నీకేమైంది మామా? ప్లీజ్ మామా, అరే ప్లీజ్ మామా. అరే ఎంతమందికి ఇచ్చినావు, నాకీ నీకేమైంది? అవన్నీ చెప్పకు నాకు నువ్వు. మామా ప్లీజ్ మామా. మామా 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 చూసలే. అరే మామా నిజంగానా? ఇంటలోగా పైసలు కూడా సెట్. సత్మామా నమస్తే. నమస్తే మామా ఇస్తాన్నావు కదా? తెచ్చినా, నీకోసమే తెచ్చిండ్రా. మీ డాడీ తెలుసు కదా? తెలుసు మామా, తెలుసు మామా. నీకు కాబట్టి ఇస్తున్నా అల్లుడు. పైసలు జర జాగ్రత్త, ఏమంటున్నా? ఓకేనా అల్లుడు?
2.5 అయితే ఇప్పుడు ఇస్తా. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మిగతా 2.5 ఇచ్చేస్తా. 2.5 lakhs జాగ్రత్త వాడుకో. సరే మామ ఇచ్చేసి తర్వాత చూసుకుందాం. మీకు కాబట్టి ఇంట్రెస్ట్ 2 రూపాయలే. అదే బయట సరే 10 మామ, రూపాయలాగా ఇచ్చేసేయ్ చెప్పుకుంటా. మామ. సరే మామ ఇచ్చేసి తర్వాత చూసుకుందాం. ఆగు జర ఆగు. మామ పైసలు ఎప్పుడు ఇస్తావు? ముందు వీళ్ళిద్దరిని సంతకం పెట్టామను. మేమెందుకు పెడతాం మామ? పెడతాం మామ. పెట్టాలి పెట్టు. మొత్తం సెట్ చేస్తా. అన్న అన్న మీరే నన్న కాల్ మాట్లాడి. నేనే సంజయ్ కుమార్. నీ అప్ప సెకండ్ ఇయర్ ఎంతరా? హాయ్ నేనే అన్న మీతో కాల్లో మాట్లాడింది. వీడి పేరు చెంటి, నా పేరు కిషోర్. హాయ్ చెంటి, నైస్ టు మీట్ యూ. హాయ్ అన్న. అదే టీ ఫ్రాంచైజ్ గురించి చెప్పారు కదా 2.5 lakhs అని, దాని గురించి కొంచెం చెప్తారా? యాక్చువల్లీ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. 2,50,000. ఓకే, యావరేజ్గా ఒక టీ షాప్ బిజినెస్ ఎంత అవుతుంది? అంటే కొంచెం వీక్ అన్న. నో ప్రాబ్లం, యాన్యువల్లీ మీకు మోర్ దెన్ 6 lakhs ప్రాఫిట్ ఉంటుంది. డోంట్ వరీ, నేను 6 lakhs అంటారా? సో ఫస్ట్ ఫ్యూ మంత్స్ మా షెఫ్ మీతోనే ఉంటాడు. ఓకేనా? ఒక 4 to 6 months కష్టపడితే మీ ఇన్వెస్ట్మెంట్ ఈజీగా రికవరీ అవుతుంది. ఇందులో మీకు ఫ్రిడ్జ్, స్టవ్, ఫర్నిచర్, ఫ్లాస్క్స్, బయట డెకరేషన్, మార్కెటింగ్ రెస్పాన్సిబిలిటీ అంతా మాదే. మా టీం వచ్చి చూసుకుంటారు ఇదంతా. ఇంకా మన దగ్గర మోమోస్ ఉన్నాయి, థిక్ షేక్స్ ఉన్నాయి, షవర్మాస్ ఉన్నాయి. మీరే వస్తారు ఇంకొక 3-4 months అయిన తర్వాత. అన్న ఒక 3-4 monthsలో మనకు ప్రాఫిట్స్ వస్తాయా అన్న? డెఫినెట్గా బ్రో. 3-4 monthsలో ఆటోమేటిక్గా బిజినెస్ గ్రో అయిపోతూనే ఉంటుంది, తెలిసిపోతుంది ఇంప్రూవ్మెంట్ అనేది. ఓకే అన్న, ఎందుకంటే ఈ బిజినెస్ నా లైఫ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. 4 to 6 monthsలో రిచ్ అయిపోతారు మీరు. రిచ్? నీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. అంతేనా అన్న? నిజమా? సో ఇట్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, నో ఈఎంఐస్, నో క్వైరీస్. అది అమౌంట్ మొత్తం ఇప్పుడే ఇచ్చేసేయాలన్నా? ఒకటేసారి ఇచ్చేయాలి. వన్ టైం అన్న. ఎల్బినార్ లొకేషన్ బెటరేనా అన్న? ఎస్, ఇప్పుడు మీరు అమౌంట్ పే చేస్తే మీకు ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ చెప్తే మేము అక్కడికి వచ్చి బ్రాండింగ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తాం. అన్న ప్రాసెస్ ఏంటి? క్యాష్ తీసుకొచ్చారా? క్యాషా అమౌంట్ ట్రాన్స్ఫర్ అన్న? క్యాష్ ఉంటే క్యాష్ పే చేయండి, లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంది, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మీ ఇష్టం. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తామన్నా? ఓకే, అకౌంట్ నెంబర్ తీసుకోండి. ఓకే, ఒక్క నిమిషం. 5268 ఐసిఐసిఐ బ్యాంక్. ఓకేనా? నువ్వు వచ్చినా? ఓకే బ్రదర్, వచ్చాయి. థ్యాంక్ యూ ఓకే అన్న. రేపు 3 కాల్ చేస్తాను. రేపు మార్నింగ్ మా టీం వాళ్ళు వస్తారు, స్టార్ట్ చేస్తారు. ఓకే సరే అన్న. అరే మామ, మీకు ఎంత కావాలంటే తాగుర్రా సరేనా? రేపటి నుంచి మనం రిచ్. ఎందులో మొత్తం బురుగు పోస్తున్నావు? బీరు పోసుడు రాదారా నీకు? నువ్వు పోసుకో. సరేరా. బీరు పోసుడు రాదు, ఏం రాదు. ఎందుకురా నీకు? అరే మామ, లక్ష్మణుడికి రాముడు ఎలాగో, పవర్ స్టార్కి మెగాస్టార్ ఎలాగో, నాకు సంజయ్ అన్న అట్లరా బై. మరి సంజయ్ అన్న అంటే మజాక్ అనుకున్నావారా? దేవుడురా, నిజంగా దేవుడురా. దేవుడురా.
మనం మాట్లాడితే ఎట్లుంటుంది మరి సెట్. చూద్దాం చూద్దాం. అరే మామ 3 అయిందిరా, సంజయ్ అన్నకి ఫోన్ చేయి. అరే అవునరా. అరే మామ నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్, అవి అయిపోతే లాస్ట్ కట్టు బుక్ సెట్. అరే కాల్ కలుస్తలేదా, ఒకసారి ట్రై చేయి. అరే మామ రింగ్ అవుతుందిరా. కానీ హలో హలో సంజయనా అన్నా, నేను చంటినానా? హలో హలో ఏమైందిరా? అరే కట్ చేసిండ్రా. బిజీ ఉండేమో, మళ్ళీ చేయి. అరే స్విచ్ ఆఫ్ వస్తుందిరా. నాకు తెలుసురా, వీడి తీసుకొచ్చే మనుషులందరూ గింతే ఉంటారని. ఏం మనుషులరా? ఆయన అప్పుడే చెప్పినా కదా టమాటాలు అమ్ముకొని బతికిన సెట్ అని, విన్నావా? రేయ్ తమ్ముడు ఆవును, చంపేశాను నిన్ను. అయిపోయింది. గూగుల్కి వెళ్ళి హౌ టు జాయిన్ సన్యాసం అని కొట్టు. అయిపోయింది ఇక నీ పని, కుడిపిండి నేను. రేయ్ నాకు భయం అవుతుందిరా. రేయ్ నేను అనుకుంటే ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తా. సన్యాసమే తీసుకుంటాను. ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తా. సన్యాసమే తీసుకుంటాను. మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. రేయ్ ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తా. టెన్షన్ పడకరా, ఏం కాదు, నేనున్నా కదరా. రే మామ నువ్వు టెన్షన్ అనకరా ప్లీజ్. రే నువ్వు టెన్షన్ అనకుర్రా ప్లీజ్ రా. కుడిపించినావు నువ్వు మొత్తానికి. అరే నేనేం చేసినా మామ? నువ్వు తీసుకొచ్చే మనుషులందరికీ ఇంతే ఉంటారా? తెలియదా నాకు నీ గురించి? పైసలన్నీ పోగొట్టిరు, నేను లేకుండా వెళ్ళిరుగా ఇద్దరు మంచిగా పోయి. అవసరం అరవానికి ఇవన్నీ? నాకు భయం అయితే ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తా మామ. ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఏం కాదురా. అరే అయిపోయిందిరా. అరే ఏం కాదని చెప్పురా. అయిపోయిందిరా, నీ బతుకు అయిపోయింది మొత్తం. ఓడిపోయింది నీది. ఆగ్రా పోయి నువ్వు. ఏంద్రా ఆగేది? రూపాయి 2 రూపాయలు రా, 2 లక్షలు రా. ఇచ్చినావుగా 2 లక్షలు. పో. నా గుండె నువ్వే చేసినావురా. నా హార్ట్ బీట్ వినిపిస్తుందిరా నాకు. రేయ్ రే చెమటలు వస్తున్నాయిరా. అరే నా కాలు వణుకుతున్నాయి మామ. అరే చెంటి ఏం కాదురా. ఏం కాకుండా ఎట్లుంటదిరా? నువ్వు భయపడిస్తుంది మామ. అరే భయపడ్డాక రే కిషోర్ చెప్పరా. అరే ఇస్మాయిల్, అరే ఏం కాదని చెప్పండి రా. చెప్పండి. అయిపోయింది మొత్తం ఈడ. అరే ఇస్మాయిల్, అరే ప్లీజ్ రా. అరే అరే నాకు అరే టెన్షన్ నాకు. కూర్చోరా. ఏడిపోతున్నారా? కూర్చో. ఏం కాదురా భయ్. సంజయన అట్లాంటోడు కాదురా. సంజయన దేవుడు రా. ఏదో స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది, ఏం కాదు. కానీ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? కూల్ ఆలోచించు. అరే అమ్మ ఏం ఆగం కాలే కదా. భయం అవుతుంది, టెన్షన్ అవుతుంది. ఏ బాబు వచ్చే ప్లేస్ ఇది, వీడెందుకు వస్తున్నావు? లేవు, అక్కడ కాదు అక్కడ బయటికి పోవాలి. అంకుల్ మీరు ఓండి అంకుల్. వెళ్ళిపోను, నేను తీసుకుపోతా. పో అంకుల్, నువ్వు ఒకని. సంజయ్ గిఫ్ట్ చెయ్యి. ఏం చేస్తారా తెలియలేకుండా? చేస్తాం మామ మేమా? మన ఏంట్రా అంటే మీరు చేసే లవడ పనులకు నన్ను తీసుకోపోలే. మరి మామ నువ్వు గమ్మునుండు, వాడు పిచ్చోడు టెన్షన్ అవుతున్నాడా. టెన్షన్ కాక ఏమవుతుందిరా? 2 లక్షలకి 2 రూపాయలు కాదు. అరే ఆపు మామ, ఎందుకు రా అసలు? ఎందుకు అర్థమైంది? నాకు చెప్పకుండా పోయారు, అంతే అవుతుంది. ఏం ఆగం మీకు, సైలెంట్ కూర్చోవు, అర్థమైందా? చి అంతా మీ వల్లనే రా బాబు. అమ్మా ఆగం అవుతున్నా మీ వల్ల. అరే చెంటి పడిపోకపోతే ఏమైతాడు? లేరా
The number you are trying to call is currently not reachable. Please try again later. Trying to call is currently not reachable. విను విను కాని విని ఎరుగని కథ విను సును సును జర విన్లా కాకుండా తోడా మంచిగా సునో భాయ్ క్వాకో పప్పెరే పప్పెరే బోల్తా పడ్డది గుండెగా తిరిగే లోకం చూసుకో కాసుకో అంటూ ఆగం చేసిన శోకం మళ్ళీ రాబోయే పైసలు మనకెందుకు ఆ కర్మం పోతే పోనీ అని వదిలేక ఎందుకు తాపం లేనిదంటూ ఏది మనకు సోదరా గంటకొక్క పీరు మాత్రమే దిక్కురా ఏ దుంచికి దుందుం దుంచికి దుందుం దుంచికి దుందుం కొయ్యో మరో దుంచికి దుందుం దుంచికి దుందుం దుంచికి దుందుం వింత తంత్ర దుంచికి దుందుం దుంచికి దుందుం దుంచికి దుందుం కొయ్యో మరో దుంచికి దుందుం దుంచికి దుందుం దుంచికి దుందుం వింత తంత్రం పక్కన కూర్చున్న ఫ్రెండ్ గాడు దిప్పిను సమ్మగా ఎన్నపరడు యారా చంటే ఫాల్తో జోటే లేదిక జీతం ఏంటి నా లోపం ముక్కు మీద కోపం కనుకేనా దేవుడే అనుకుంటే దయ్యమై పట్టాడే పైసలు పోగొట్టుకొని ఏడ్సను కుర్రోడే ఏడ్చి ఏడ్చి సిముడుగార్చే కూసున్నాడమ్మో బద్దలు పెల్చే పెళ్ళి అనుకుంటే సాగుకి వచ్చిందే తప్పు లేకుండా జరిమానా కట్టావే మరి వింతగా దుంచికి దున్నం దుంచికి దున్నం దుంచికి దున్నం కొయ్యో మరో సత్యమామ ఫోన్ల మీద ఫోన్లు అల్లుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా ఏమైంది నీ అమ్మ ఆడేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండు అమ్మా నా పిల్లేమో అరే చండి ఏమైందిరా ఇంకా అమ్మా ఇస్మాయిల్ గారు లేడు కిషోర్ గారు లేడు ఆగం చేసి పోయారు కదరా నన్ను అందరూ అరే సంజయ్ నీ అమ్మ ఏడున్నావురా నీ అయ్యా ఆలోచనలో అర్థం కాని ఎన్ని సోమతలో ఏరా చంటే ఫాల్తో జోటే కన్నీర ఇంకి ఎడారి అయ్యిందే మనసున దుఃఖం కక్కిన రాదేంటే మంచోడు ఎవడో ముంచేది ఎవ్వడో ఈతల రాతే రాసింది ఎందుకో అరే రాసి రాసి సమటలు గార్చి తోసేసాడన్నో స్వర్గం నుంచి బిజినెస్ పాయే సన్యాసం దిక్కాయే పీల్చి పిప్పి చేసి రోడ్డుకి లాగాడే చాలా కొత్తగా దుంచికి దున్నం దుంచికి దున్నం దుంచికి దున్నం కొయ్యో మరో దుంచికి దున్నం దుంచికి దున్నం దుంచికి దున్నం వింత తంత్రం దుంచికి దున్నం దుంచికి దున్నం దుంచికి దున్నం కొయ్యో మరో దుంచికి దున్నం దుంచికి దున్నం దుంచికి దున్నం వింత తంత్రం హలో హలో అఖిల హలో హలో చెప్పు అఖి చెప్పు జంటి అఖి నేను దస్తనే నా వల్ల కాదే అఖి ఏమైందిరా ఒక కాస్ట్లీ పురుగుల మందు తెచ్చేవే ప్లీజ్ నువ్వేడున్నావు చెప్పు ముందు నువ్వు దేవులే నేనే ప్లాన్ చేసుకుంటా అరే పిచ్చా నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు ఏ లేదు నాకు అవన్నీ వద్దే నేను దస్తా
తాగినావా? నాకు అయితే లేదే, నేను చచ్చిపోతా, నాకు వద్దే, నాకు ఇవన్నీ టెన్షన్స్ వద్దు. హలో అక్కి, అసలు ఏడు నువ్వు చెప్పు, నేను వస్తున్నా, ఆగు. నేను చచ్చిపోతా, బాయ్. అరే 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 హలో ఇస్మాయిల్. హలో. నాకు భయం అవుతుందిరా. చంటి ఎట్లనో మాట్లాడుతుండు. తాగున్నాడు ఆడు? ఫుల్ తాగుండు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో ప్లీజ్. సరే మేము పోతున్నాం, నువ్వేం టెన్షన్ పడకు. హా. రే ఆ గల్లీలోకి పోనీరా. సరేరా. రే ఇక్కడ ఉన్నాడ్రా. రే చంటి, ఈడేం చేస్తున్నారా? ఏమైందిరా? నా వల్ల కాదురా, నేను చచ్చిపోతా, అసలు నా వల్ల ఏం కాదురా బై. అరే మేము లేమారా. అరే ఇంత చిన్నదానికి ఎవరైనా చస్తాడారా? చిన్నదారేది, నా వల్ల కాదు, నేను చచ్చిపోతారా బై. అసలు ఏం చేస్తున్నావు పిచ్చా? అయిపోయింది, ఏదో అయిపోయింది. ముందు డిగ్రీ అయినా కంప్లీట్ చేయి. డిగ్రీ కూడా ఉంటేనే మా అన్న నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. నీ దగ్గర ఎక్కడివి? నీ దగ్గర లేవు కదా. మా పక్కింటి వాళ్ళు 1 monthలో US వెళ్తున్నారంట. అప్పుడు మన రియోన్ కూడా తీసుకువెళ్తారంట. అయినా 1 month టైం ఉంది, నువ్వు లైట్ తీసుకో, ఎగ్జామ్స్ రాయి. సర్లే. అరే అరే నాకు ఈ కాలేజీలో తెలిసిన వాళ్ళే స్లిప్పులు పెట్టుకున్నావు కదా, చూసుకొనైనా ఇప్పుడైనా మంచి రాయి. మామ సారీ మామ, నా వల్ల ఇదంతా జరిగింది. నేనేదో సెట్ చేస్తారా? పిచ్చారా నీకు? నువ్వు మాత్రం ఎక్స్పెక్ట్ చేసినావు ఇట్లా అవుతుందని? ఏం కాదులే, టైం అవుతుంది, వెళ్ళు. సరేరా, ఆల్ ద బెస్ట్. సరే. రాస్తాడంటావా ఐడి సరేనా? అరే ఎగ్జామ్ మంచిగా రాయి. ఏం రాస్తాడో ఏమోరా. రాస్తాడరా. హలో ఇస్మాయిల్, చెప్పరా. ఈసారి పాస్ అవుతావా? పాస్ అవుతారా? మంచిగా రాసిన. అంకుల్ ఒక క్లబ్ ఇవ్వవా? రాసినారా? మంచి ఫెయిల్ అయ్యొచ్చు. ఫ్రాంచైజీ తీసుకొని దావుతుందా లేదా? రిచ్ అయిపోతావు. నాది హామీ. టాప్ బిజినెస్. చాలా మందికి. సంజయ్ సంజయ్ కుమార్ అయ్యర్. అరే సంజయ్ కుమార్ అయ్యర్ కనబడ్డాడు రా. జల్దీ రండి రా రాత్రి కాడికి. నువ్వేంది ఇక్కడ? ఆగ్రా. ఆగు ఆగు. నా పైసలేరా, నా పైసలే. చంటి మనం కూర్చొని మాట్లాడుకుందాం. బాగోలేదు, మనం కూర్చొని మాట్లాడుకుందాం. నా పైసలి నేను చెప్పేది చంటి, నేనేం ఆగం చేయలేదు, కూర్చొని మాట్లాడుకుందాం. కాలర్ వదులు, కూర్చొని మాట్లాడుకుందాం. మనం మంచి మర్యాద కూర్చొని మాట్లాడుకుందాం. చంటి కూర్చొని మాట్లాడుకుందాం. పైసలి, నా పైసలు చంటి కూర్చొని మాట్లాడుకుందాం. నా పైసలు నాకి. అరే సంజయ్ కుమార్ అయ్యర్. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వీడే నిజం చెప్తాడు. పట్టుకో విని గట్టి పట్టుకో. వస్తారా? వదిలేకన్నా కొడుకు. చంటి చంటి పట్టుకోరా, పట్టుకోరా. చంటి
అరే అరే బండి తెచ్చిరా వీడు ఎక్కిరా ఎక్కిరా బండి ఎక్కిరా బండెక్కి విని బండి తిప్పు అరే బండి ఎక్కు పడతావు ఎక్కిపే బా ఎక్కు పోనీ. అరే వీని ధైర్యమేంద్రా మననే బుగ్గ బనాయించి ఇండినే తిరుగుతుండు అమ్మ ఒక్క రూపాయి వదిలేలేరు ఈయన దగ్గర చాలరా మన పైసలు మనకు దొరికినాయి సెట్. ఏయ్ ఏ బిజినెస్ చేద్దాం రా జల్దీ చెప్పండి ఒక మంచి బిజినెస్ చెప్పరా. అరే ఇప్పుడున్న రేట్లకి నా మాట టమాటాలే బెస్ట్ రా. రేయ్ ఇంత బతుకు టమాటాలు అమ్మితే ఇజ్జతుంటా ఇంకేం చేస్తారా ఇంద్రా వీడు మొత్తం అవే సినిమా డైలాగ్ కొడుతున్నావు. రేయ్ మజాక్ ఆడుతున్నావారా. అరే ఏం రాయుడు రేయ్ మన్నటి వరకు సంజయ్ గడ్ ఆగం చేసిండు ఇప్పుడు మళ్ళీ మీరు ఆగం స్టార్ట్ చేస్తురు. ఏ వాణ్ణి వీడిని అడుగుడేంద్రా మనమే కొత్త ఫ్రాంచైజ్ స్టార్ట్ చేద్దాం మనమే సెట్ చేసుకుందాం మనమే పెడదాం రా భయ్. ఇప్పటికైనా బుర్ర పని చేస్తుందిరా. ఇన్ని రోజులు ఫిల్మెంట్లు ఊడిపోయినాయి. ఏమంటారా ఇది కరెక్ట్ ఐడియా అంటే. నీలాకాశం హరివిల్లేనా నేల మీద వాలే కళ్ళ ముందరేనా లక్కీ థాటే జాక్పాటయ్యే లవ్లీ అఖిలా ఇంక నీదాయే జిందగీ సెట్ జిందగీ సెట్ అప్పులింకా ఫట్టు రోజు సోపతితో దావత్ ఇంగా ఉల్లి దుకాణం వస్తది బోనస్గా. ఏమన్నా నెట్ వస్తలే ఫ్లైట్ ఎక్కిస్తే అయిపోతుంది. అరే ఏంది మామ రిజల్ట్. అరే లాస్ట్ 3 నెంబర్స్ చెప్పరా. 464 రా. నా దాంట్లోనే వస్తలే నేను వాడి దాంట్లో చూస్తున్నా. ఇంకేంటి చూడ సర్వరే లేదు. రిజల్ట్ అనుకుంటా. పక్కా పాస్ అవుతావా అసలు నువ్వు. రే నువ్వు భయపెట్టాకరా భయ్. నాకు డౌట్ ఇటు పాస్ అవుతాడో లేదు. కష్టమేగా మామా నువ్వు పాస్ మామా పాస్ అంటగా. అరే పాస్ రా. అరే మామా నువ్వు అర్జెంట్ బ్యాండాలను తీసుకొని రాపో. జల్దీ పట్టుకొని రాపో. ఉందా లేదా అదంతా కాదు ఫస్ట్ కూర్చో. సెట్ ఇక. అరే మామా అరే నువ్వు చిరంజీవి ఇంటి కాడ గజం ఎంతో కనుక్కోరా. రమేష్ బా అసలు ఇంటలేడుగా. ఓ రమేష్ బా బయటికి రా నువ్వు. ఏ రమ్మని ఎంతసేపు వస్తాడు రమ్మను జల్దీ బయటికి రా నువ్వు. ఏ అప్పుడే ఏంది లొల్లి. బిజినెస్ ఒకటే కాదు డిగ్రీ కూడా పాస్ కావాలని చెప్పినా కదా. ఆగు డిగ్రీ కూడా పాస్ అయినా. అరే అని ముఖం చూడు. చెంబు ఎక్కడ. చెంబేంది డిగ్రీ పాస్ అయ్యి బిజినెస్ పెడితే కాళ్ళు గడి నెట్లో పోసుకుంటాను. బా అరే బావా లవ్ యూ బావా.
చాలా హ్యాపీగా ఉంది చంటి. అవునా? నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నీకోసం నీ ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. అవును, అయినా వాళ్ళని ఎట్లా మర్చిపోతా? వాళ్ళకి ఏమైనా చెయ్యాలి కదా. మన పెళ్ళైనాక వాళ్ళకే మన ఉల్లిగడ్డల దుకాణం. అక్కి, నీకో సర్ప్రైజ్ ఉంది. ఏంటి? ఇస్మాయిల్, అరే మామ ఒక ఫోటో తీయండి రా. సరేరా, ఓకేరా, మీ ఇద్దరే దిగండి రా.